ఏమైనా చెప్తారా? మేడం అదే మేడం, ఇప్పుడు మనకి ఏ లోపాలున్నా ఏమి మన పరిస్థితి ఏంటి అనేది మనం ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే మనకు తెలుస్తుంది ఏది ఏది కరెక్ట్ ఏది రాంగ్ అనేది. ఒకవేళ మనకు ఏదైనా లోపాలు ఉన్నా మనలో ఏవైనా సరిదిద్దుకోవాల్సినవి ఉన్నా కూడా అవి ఒక గురువు దగ్గరికి వెళ్ళినప్పుడే క్లియర్గా అర్థమవుతాయి అనేది బాగా తెలుస్తుంది మేడం. చెవుడు అనేది నిజంగా చాలా లోపము. ప్లస్ అది శారద గారు, హనుమంతుడు ఎరుక ఉంటే ఆత్మే గురువు కదా, మనకి తెలుస్తాయి గాని పట్టించుకో కదా మేడం. అంత స్థితి మనకు ఉండదు కదా మేడం. ఇప్పుడు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఇంతవరకు నాకు తెలియదు చెవుడు అనేది అది కూడా ఒక గాడ్ గిఫ్ట్ అనేది, ఒక ఇంద్రియాన్ని నిగ్రహం అనేది ఫస్ట్ టైం విన్నప్పుడు అది చాలా ఆ, ఎట్లా అనిపించింది మేడం. ఇవన్నీ మనకు తెలియదు కదా మేడం. ఎంత ఉన్నా మనకి ఆత్మ అనేది లోపల ఉంది కరెక్టే, కానీ ఈ అది మనసుతో ఈ నేను ఒకటి చెప్పనా బుద్ధితో అండి, మనలో అహం ఉంటే గురువు చెప్పింది వినవండి. అని తెలుస్తుంది కదా మేడం. ఇప్పుడు చూడండి అంటే ఒక మనం ఇప్పుడు ఇన్ని అలా కాదు, ప్రయత్నాలు చేస్తాం. ఇదేం కాదు, అదని హాస్యం చేస్తున్నారు అని అన్నారు కదండి. అలా ఇంద్రియాలు లేకుండా చేసి తీసుకోవడం అని కాదు, అది మామూలుగా అంటున్నారు ఒక మంచిదే అయింది కదా అనేసి. నిగ్రహం లేకుండా అలా అని అయితే కాదు. 5 అంటే ఇంద్రియాలు పనిచేయకపోతే మీరు మరీ మంచిది అంటారేంటి? ఆత్మస్థితికి వెళ్ళిపోతామేంటి? లోపం ఉన్నది కూడా ఇప్పుడు ఆయన అది లోపం అని తెలిస్తే బాధ మేడం, అది లోపం కాదని తెలిస్తే అంటే బాధ మామూలుగా అయిపోతుంది కదా మీరు మేడం. ఇంటర్నల్ గా వివేకంతో ఎరుకతో చూస్తే చాలా విషయాలు మన మంచికే అని తెలుస్తుందండి. అది అది తెలియాలి కదా మేడం. ఇప్పుడు అసలు తెలుస్తుంది. మీరు మీకు అటువంటి అంటే అణకువతో మిమ్మల్ని మీరు చూసుకుంటే మీకు తెలుస్తుందండి. మనం హలో, లాస్ట్ ప్రతి స్టేజ్కి వచ్చేటప్పుడు ఒక్కరిలో పెద్ద గురువు ఉన్నాడు కదా, అనేది గురువు. అందుకే అదేమి కదా మేడం. అంటే అక్కడ లిటరల్ గా మీరు తీసుకోకండి అని హాస్యం చేశారు కానీ, అలా అయితే 5 ఇంద్రియాలు పని చేయకపోయాయి అనుకోండి, వాళ్ళు ఆత్మస్థితిలో ఉంటారేంటి? ఉండాల్సిన అవసరం లేదు. అందుకేనేమో మేడం లాస్ట్ అంటే ఒక అలా అనిపిస్తుంది ఏం కాదండి. లాస్ట్. అసలు లోపల తపన లేనివాడు ఎప్పుడు వెళ్ళడండి ఇంద్రియాలు పనిచేయకపోతే. ఆయన అందుకే మీరు చేసిన హాస్యం చాలా బాగుంది గాని అన్నారు కదా. అంటే భగవంతుడు అతను లాస్ట్ లోపాల గురించి బాధపడుతున్నాడు కాబట్టి అలా చెప్పాడు. నాకు ఈ లోపం ఉంది అందుకోసం ఇలా అని అనుకున్నాడు కాబట్టి ఆయన అలా చెప్పారు. ఆ లోపం నీకు మంచిదే అని. కానీ ఇంద్రియాలు మనకు పంచేంద్రియాలు మామూలుగా భగవంతుడు ఎందుకు పెట్టాడో అవన్నీ పనిచేయడమే మనకి మంచిది. ఆ లోపాన్ని గురించి బాధపడిన మూలానికి ఆయన అలా చెప్పారని నేను అనుకుంటున్నా. అంతేనండి అండి. అదేను అతను అంటే లోపం అలా అయితే మనకి ఇంద్రియాలు అతను అందుకే మీరు చేసిన హాస్యం బాగుంది కానీ అన్నారు కూడా. ఉమ్. మనిషికి లాస్ట్ స్టేజ్ వచ్చినప్పుడు కూడా అంటారు కదా మేడం పెద్దలు, ఒక్కొక్క ఇంద్రియము పని చేయకోకుండా అయిపోయినప్పుడు అలా నిజంగా ఆ కాదండి, టైంలో పని చెయ్యకుండా మీరు ఒక్కటి శారద గారు కొంచెం తప్పుడు అర్థాలు తీస్తున్నారు. జ్ఞానికి ఇంద్రియాలు పని చెయ్యవు, బ్రహ్మాండంగా పనిచేస్తాయి. చేస్తాయి మేడం. అవును ఆయన ప్రపంచాన్ని ప్రపంచంగా చూస్తాడు. అవును మనకు పంచేంద్రియాలే కానీ ఆ జ్ఞానికి సిక్స్త్ సెన్స్ ఉంటుందండి. అన్ని వాళ్ళు దివ్య దృష్టితో కూడా చూడగలుస్తారు వాళ్ళు, సిక్స్త్ అజ్ఞానన్న సెన్స్ వాళ్ళు. అని కాదండి, ఈ ప్రపంచంగా కనబడే ఇది సత్యం అని మనం అనుకుంటున్నాం. అది సత్యం అదే కాదని మనకు తెలుస్తుంది. ఇంకో సెన్స్ అని కాదు, అది సిక్స్త్ అదే సెన్స్. అదే. అందువల్ల జ్ఞానికి కూడా సర్వస్థ ఇంద్రియాలు చక్కగా పనిచేస్తాయి. ఇప్పుడు పంచదార బొమ్మే ముఖ్యం అనుకుంటాడు పిల్లవాడు, మనమేమో పంచదార ముఖ్యం అనుకుంటున్నాం. అలాగా జ్ఞాని ఆత్మే ముఖ్యం అనుకుంటాడు, వస్తువులే ముఖ్యం అనుకుంటున్నాం మనం.
ఆ రుచి చూసిన వాళ్ళకే వాటి తీయదనం తెలుస్తుంది. ఏంటండి? ఆ చక్కెర బొమ్మలో చూసే వాళ్ళకు దాని తీపి తెలియదు కదా మేడం. అది రియల్‌గా అక్కడ పోయి అది కాదండి. అనుభవించే మీరు వాళ్ళు. ఎలాంటిది కాదు. మీరు అర్థంలో అసలుది పట్టుకోవట్లేదు. తీపి తెలుస్తోంది పెద్దవాడికి, చిన్నవాడికి కూడా. చిన్న పిల్లవాడు ఆకారానికి ప్రాముఖ్యం ఎలా ఇస్తాడో, అజ్ఞానులైన మనం ప్రపంచము, వస్తువులు వాటికి ప్రాముఖ్యం ఇస్తున్నాం. ఆ వస్తువుల వెనక ఉన్నటువంటి పరబ్రహ్మ తత్వానికి ప్రాముఖ్యం ఇవ్వట్లే. వాడు తిన్నాడు, వీడు తిన్నాడు పంచదార. కానీ ఇది కేవలం పంచదార సుమా అనే జ్ఞానం పెద్దవాడికి ఉంటే, చిన్న పిల్లవాడికి ఇది ఆ ఆకారమే, ఈ చిలకను అదే పట్టుకుంటున్నాడు. అవును. వసంతలత వస్తే సరే, లేకపోతే ఇంకా ముగించేద్దాం. నేను చాలాసేపటి నుంచి వచ్చాను లక్ష్మి, వింటూనే ఉన్నాను. నువ్వు లైన్ లోనే ఉన్నావో లేదో తెలియలేదు, అందుకని. ఓకే, చెప్పి ఉన్నాను. చెప్పడానికి ఏం లేదు, బాగానే ఉన్నా, అన్ని విన్నాను. అదే మన తాలూకా ఆ చెవుడి గురించి చెప్తున్నారు. చెప్పినప్పుడు ఆయన అన్నారు, మీరు హాస్యం బాగానే ఉంది, నేను హర్ట్ అయ్యాను అని. ఆత్మగౌరవం అంటే ఆత్మాభిమానం దెబ్బతిన్నది అంటే ఆత్మ అనేది ఒక్కటే అతని వల్ల ఉంటుంది. కాదు, ప్రజల వల్ల ఆత్మాభిమానం దెబ్బతింటోంది. అదే అంటే ఆత్మ వాళ్ళు అదే మాట్లాడింది అలా వీళ్ళకి వినపడదు. అది కాదు, అదేలే. బయట ప్రపంచాన్ని నువ్వు చూస్తున్నావు, వాళ్ళు ఏమైనా అంటే నువ్వు బాధపడుతున్నావు. ఒకవేళ నువ్వే తప్పు చేసి నిన్ను నిందించుకుంటే నువ్వు బాధపడతావా? కాదు ఉన్నది కాదు, అలా ఒకటే కాదు. ఆత్మ. సమాధానం అది కాదమ్మా. ఆత్మతత్వం మీద నీ దృష్టి ఉండి, ప్రపంచం మీద దృష్టి లేకపోతే అప్పుడు అది రాసింది. ప్రపంచ గోల అంటే ప్రపంచం గోల నీకు ఉండదు. అవును, అది ఉంది చూడు. తన్ను ఇగో తాను ఎలా రాసిందో. నిందించుకోవడం అలా కాదు అక్కడ. లేదు, ఆత్మతత్వం విను అంటే విను ఒక్క నిమిషం విను. ఇందులో ఇక్కడ ఏం రాసిందో. ద నువ్వు అక్కడ సెల్ఫ్ అతను ఇస్ అలా ఓన్లీ చేసాడు, అది వద్దు మనకి. ఇక్కడిది విను, నువ్వు మరొకసారి చదువుతాను. అని చదివిన రెండు ఒకటే రాసిన ఆయన కొంచెం అజ్ఞానంగా రాసిన ఆయన మూలం. కాదు నువ్వు కాదు చదువుతుంది కాదు, అవును కాదు, రెండింటికి తేడా ఉంది. ఆత్మ ఒక్కటే. ఒకసారి వసంతలత విను. అవును, విను, కాదు, ఒకసారి ఒకసారి విను, విను. ప్లీజ్ ప్లీజ్ విను. నేను నీవు విన్నాను, చేసే నేను ఇంతసేపటి తప్పిదాలకు నిన్ను తిట్టుకుంటావు, అసహించుకుంటావు. అదేమన్నా నిన్ను బాధిస్తోందా? ఆత్మని చిక్కబట్టుకో. నిన్ను అసహించుకునే రెండో వాడు ఉండడు. జగత్తును చూస్తున్నంతసేపు ఆత్మ నీ చేయి జారిపోతుంది. అట్లుగాక ఒక్క ఆత్మని నిమిషం పట్టుకో, ప్రపంచం విన్నా అగపడదు. అది ముఖ్యమైన విషయం. విన్నాను. ఒక్క నిమిషం, నేను చదివింది విను. ఇది మూలం, యాక్చువల్లీ దీని నుంచే అతను రాశారు. అవన్నీ వదిలిద్దు. the ఆధర్ వేరు, యాదర్ వేరు. ఇంకా అది అవును, నేను ఆథర్ ఎండ్ ఆథర్ని చూస్తున్నాను. ద సెల్ఫ్ ఇస్ ఓన్లీ వన్. చూడు, ద క్వశ్చనర్ సెడ్ దట్ హీ అప్రిషియేటెడ్ ద హ్యూమర్. నాకు ఎందుకనంటే ఇంకా లాస్ట్ 2-3 టైమ్స్ ఆ ఎక్స్ప్లెనేషన్ అతను సర్ఫేస్ లెవెల్లో ఇస్తున్నాడు. ఎందుకంటే లేదు అవును, కారణం లేదు ఏంటంటే ఇంతకు ముందు కూడా నేను 2-3 సార్లు ఖండించాను కదా. లేదు, బట్ దట్ స్టిల్ హిస్ అది సెల్ఫ్ రెస్పెక్ట్ పాటించకు, సఫర్డ్. దయచేసి ఇది విను. ఎందుకంటే ఇతను కూడా నువ్వు తిట్టుకుంటే నీకు కష్టం ఉండదు అన్నమాట అన్నాడు. కానీ ఫైనలైజేషన్ ఏంటంటే నువ్వు ఆత్మతత్వంలో పెట్టుకుంటే మనస్సును జగత్తు నుంచి లోపలికి తీసుకురా అని చెప్తున్నాడు. అదే నాకు అది బాధపడింది. అది చెప్తున్నా, అది కూడా నేను చెప్తున్నాను, వినలేదు. నువ్వు మొదటి మాట పట్టుకున్నావు. అదే నువ్వు ఆత్మని పట్టుకున్నావంటే వెన్ యూ సీ ద వరల్డ్ యూ హ్యావ్ లాస్ట్ హోల్డ్ ఆఫ్ ద సెల్ఫ్. ఆన్ ద కాంట్రరీ, హోల్డ్ ద సెల్ఫ్ అండ్ ద వరల్డ్ విల్ నాట్ అపియర్. అదే సేమ్ వర్డ్స్ ఉన్నాయి. కానీ ఆయన ఇంకో దగ్గర చాలా సర్ఫేస్ లెవెల్ మీనింగ్ ఎక్స్ప్లెనేషన్ చదివే అప్పుడు. అది కాదు ఇక్కడ. రమణ మహర్షి తత్వం అంతా ఆత్మతత్వమే. విను, ఒక్కసారి విను. కాదు ఇంతకు ముందు 2 times దట్ ఆథర్ గేవ్ ఇన్ సర్ఫేస్ లెవెల్ ఎక్స్ప్లెనేషన్. కానీ ఇది మూలం కదా లక్ష్మి. మూలం కాదు, ఎవరు చెప్పారు? అయ్యో, నువ్వే చదివావు. ఇది మూలం, మునగాల అతను తాలూకదే, అది ట్రాన్స్లేషన్. నువ్వు చదువుతుంది ట్రాన్స్లేషన్. ఎవరు రాశారు అది? ఇది మునగాల అతను రాసినది విను. ఆంగ్ల సంకలనము రమణానంద సరస్వతి. నువ్వు ఎందుకు అస్తమానం మూలం అంటావు? ఇది రాసున్నది ఇలాగా. అక్కడ రమణానంద సరస్వతి దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. ఎవరు? రామచంద్ర కౌండిన్య అన్న ఆయన. నువ్వు చదివే మొట్టమొదటి ఇక్కడ ఉన్నది, నేను పెద్ద అక్షరాలతో కవర్ మీద ఉన్నది చదువుతున్నాను నేను.
అప్పుడు మనం ఏం అనుకున్నాం చదివి అవును కాదని మొదట్లో అన్నావు నువ్వు. కానీ నేను ఇది చదివాక రమణానంద సరస్వతి ఆంగ్ల సంకలనం ఆయన క్రోడీకరించాడు. దాన్ని ఆంధ్రానువాదం రామచంద్ర కౌండిన్య. నేను అప్పుడు చెప్పాను కదా అది వేరే ఇది వేరే అని. విను ఎన్నో ఉన్నాయేమో రమణ సంభాషణలని అలాంటివి చాలా ఉంటాయి కదా. టాక్స్ విత్ రమణ. ఇది మునగాల ఇతను అతని పేరే నువ్వు చెప్పావు, అందుకని నేను లేదమ్మా నువ్వు అంటూ ఉంటే నేనేమో ఇక్కడ రమణానంద ఇదిగో సరస్వతి ఆంగ్ల ఇదిగో సంకలనం ఒకసారి వింటావా? మా వెంకటరామయ్య సరే గారు ఇప్పుడు విను. మునగాల కాదు, సంకలనం అంటే క్రోడీకరించడం ఎవరు చేశారంటే రమణానంద సరస్వతి. తెలుగులోనికి అనువాదం అవును రామచంద్ర కౌండిన్య. అవును ఇది రాసున్నది కదా. అలాగే వెనక మునగాల ఎస్ వెంకటరామయ్య గారు చేసింది, అతని పేరే రమణానంద సరస్వతి అలా ఏం లేదు. అని రాసి. ఇందులో అలాగుంది. ఫర్ ఇది we cannot be too ఏదైనా grateful to చూడు, Sri Munaga. సంకలనం అంటే ఏంటి? ఆంగ్లంలో ఎవరో రాసిన వాటన్నిటిని క్రోడీకరించేది, అంతేనా? అది అంతా అవును మూలం రమణ మహర్షే కదా, మూలం వాళ్ళు కాదు, చెప్పింది రమణ మహర్షి. తెలుసు నాకు. అదే ఆయన తెలుగులోనే వాళ్ళు మాట్లాడేవారు. రాశారు. ఆయన తెలుగులోనే మాట్లాడేవారు. ఆయన తెలుగు తమిళం రెండు ఉండేవచ్చు. తమిళం ఎలాగా మనకి రాదు కనుక చదవట్లేదు. అందుకని రమణ మహర్షి మాటలే మనకి ఇంపార్టెంట్. సరే ఓకే. అది తర్వాత ఇంకొకటి చదువుతాను, చదివి ఆపేస్తాను. శ్రీమతి కెళ్ళి ధ్యానం బాగా చేయడం ఎట్లో తెలుసుకోకోరింది. రోమన్ క్యాథలిక్కుల వలె జపమాల తిప్పుతూ ధ్యానం చేశావా అంటే లేదన్నది. దైవాన్ని ఆయన గుణాదులను తలపోసావా? ఆ విషయాలను చదివాను, ఉపన్యసించాను కూడా. ఆ విషయాలే వాచా కాకుండా మనస్సులోనే తిరగవేస్తే ధ్యానం అంటారు. అర్థమైందా? రుచ్చకుడు గుప్త పంథ సీక్రెట్ పాత్ నేనెవరు పుస్తకాల్లో వివరించిన ధ్యానాన్ని నేను కోరడం. మహర్షి భక్తిలో మనస్సు కరిగిపోయేట్లు దానినే గాఢంగా కోరుకో. కర్పూరం వెలిగిన తర్వాత మిగులేమీ ఉండదు. మనస్సు ఆ కర్పూరం, అది తన వెనుక ఏ కొంచెము మిగల్చక ఆత్మలో మరిగిపోతే అది ఆత్మసిద్ధి. అంటే ఇక్కడ ఏంటంటే మనం అది కృష్ణమూర్తి గారు చెప్పిన పాయింట్ ఏంటంటే మనకి ఎక్కువగా మనస్సు అనే దానితో ఎప్పుడైతే వదిలేస్తున్నామో, కృష్ణమూర్తి గారు త్రిపుర రహస్యం అన్ని చోట్ల అదే చెప్తున్నారు కదా, ఇదే మహర్షి కూడా చెప్తున్నారు. అంటే సీక్రెట్ పాత్ అనే పుస్తకం ఏదో ఉంది, గుప్త పంథ అని ఉచ్చకుడు అడిగాడు. ఆ పుస్తకాల్లో వివరించిన ధ్యానాన్ని నేను కోరడం అంటే భక్తిలో మనస్సు కరిగిపోయేట్టు దానినే గాఢంగా కోరుకో. కర్పూరం వెలిగిన ఇది ఇక్కడ చెప్పడం ఏంటంటే వ్యక్తుల్ని బట్టి కూడా ఆయన చెప్తున్నారు. ఎందుకంటే ధ్యానం బాగా చేయడం ఎట్లో తెలుపుకోరింది. దైవాన్ని ఆయన గుణాదులను తలపోసావా? ఆ విషయాలు చదివాను, ఉపన్యసించాను కూడా. ఆ విషయాలే వాచా కాకుండా మనస్సులోనే తిరగవేస్తే ధ్యానం అంటారు. పంథ నేనెవరు పుస్తకాల్లో వివరించిన ధ్యానాన్ని నేను కోరడం. భక్తిలో మనస్సు అంటే ఇప్పుడు అదంతా ఎందుకని, భక్తిలో ఉన్న వాళ్ళు మనస్సు కరిగిపోయేట్టు దాన్నే గాఢంగా కోరుకో. కర్పూరం వెలిగిన తర్వాత మిగులేమీ ఉండదు. మనస్సు ఆ కర్పూరం, అది తన వెనక ఏ కొంచెము మిగల్చక ఆత్మలో మరిగిపోతే అది ఆత్మసిద్ధి. ఇంకొక చిన్నదే ఉంది. పెషావర్ నుంచి కొందరు వచ్చారు. న్యాయశాఖలో కమిషనర్ వారిలో ఒకరు. మరొకరు బాగా చదువుకున్నట్లున్నారు. జీవాత్మకు పరమాత్మ వేరే అని వానికి గట్టి నమ్మకం. అంతటి అడిగితే వాని సందేహాలన్నీ తీరుస్తూ క్లుప్తంగా శ్రీ భగవాన్ ఆ ఉపాధులకు జీవ అని పరమ అని విశేషణాలు ఆత్మ నుండి ఆ విశేషణాలను తొలగించు. వానిలో భేదం ఉన్నదా? ఇంకా నీ సందేహాలు తిష్ట వేసుకునే ఉంటే
ఈ సంశయించేది యోచించేది ఎవరు? అది నిన్ను నీవు ప్రశ్నించుకో అని నిన్ను నీవు ప్రశ్నించుకో. అతన్ని కనిపెట్టు, సంశయాలు వదిలిపోతాయి. అర్థమవుతుందా? అదే. శ్రీమతికెళ్ళి ధ్యానం బాగా చేయడం ఎట్లో తెలుపగోరింది. అంటే అంటే భగవంతుడు తాను క్వాలిటీస్ గురించి ఆలోచిస్తున్నావా, తన గుణాల గురించి అంటే నేను చేశాను నాకు తెలుసు, అంటే చదివాను వాటి గురించి అని అంటే అవి మనసులో మననం చేసుకుంటూ ఉండు, అదే ధ్యానం అవుతుంది అని. గుప్త పంథ అంటే సీక్రెట్ పాత్ అనే దాంట్లో ఉన్న ధ్యానాన్ని నేను కోరుతున్నానంటే, బహుశా వాడికి భక్తి ఎక్కువేమో. భక్తిలో మనస్సు కరిగిపోయేట్టు దానినే గాఢంగా కోరుకో. కర్పూరం వెలిగిన తర్వాత మిగిలేమీ ఉండదు. అంటే ఆ భక్తిలో మనస్సు లయమైపోయేటట్టు చేసేసుకో. అప్పుడు ఏమీ ఉండదు నీకు. మనం ఎలా అయితే కర్పూరం మండిపోయాక ఏమీ ఉండదో అలా అయిపోతుంది అని చెప్పారు. ఇప్పుడే ఆత్మసిద్ధి ఉంటుంది. ఆ తర్వాత నెక్స్ట్ పెషావర్ వాళ్ళు వచ్చారు. వాళ్ళు అదే జీవాత్మ పరమాత్మ అని రకరకాలుగా మాట్లాడితే వాటి గురించి అతను అన్నాడు, ఈ ఉపాధులన్నీ తీసేయి, జీవం పరమ అని చెప్పే విశేషణాలు అదే ఉపాధులు అవి తీసేస్తే నీకు అంటే ఉండేది ఇది. ఎవరు ఇలా ఆలోచిస్తున్నారు, ఎవరు డౌట్ చేస్తున్నారు అని చెప్పి నువ్వు ఆలోచిస్తే ఎవరో అది నువ్వు తెలుసుకో, అప్పుడు ఇవన్నీ పోతాయి అని. అతను ఎప్పుడు ఇదే అంటారు కదా రమణ మహర్షి గారు, అడుగుతున్నది ఎవరు, సంశయాలు ఎవరికి, అది ఆలోచన. ఏ మూలం ఎక్కడ, ఏ సోర్స్ నుంచి వస్తున్నాయి. అర్థమైందా శారద గారు? అర్థమైంది మేడం. తన లాస్ట్ ఫైనల్ గా తను ఎన్ని చెప్పినా లాస్ట్ లో చెప్పేది ఒకటి, మూలాన్ని పట్టుకో, ఆత్మతత్వాన్ని పట్టుకో, ఈ మనసుతో చేసేవేవి కూడా చూడొద్దు అన్నట్టు చెప్తుంది. అందుకే అతను ఏదైనా ఫస్ట్ విషయం చెప్పినా ఎవరికి అది అని అడుగుతారు. ఫస్ట్ క్వశ్చన్ వేసేది అదే మేడం. అంటే అతని బుక్స్ అది మనం వేసుకున్నామా? ఆ క్వశ్చన్ మనం వేసుకోవాలి. మనం వేసుకోవాలి. మనం ఫస్ట్ అది అక్కడికి వెళ్ళి అంటే మనం చదివేటప్పుడు తెలుస్తుంది. అది ఎప్పుడు వేసుకోం మనం. రామస్వామి స్వామీజీ కూడా కన్ను దేంతో చూస్తోంది అది అనేవారు. ఇతను కూడా అలాగే రమేష్ గారు కూడా అదే మాట్లాడారు, దేంతో చూస్తున్నావు, శక్తి, ఏ శక్తి వల్ల అయితే నువ్వు చూస్తున్నావు అంటే ఏదో ఉంది చూసేది. కన్ను ఒక్కడే ఏం చూడదు కదా, కళ్ళు మూసుకున్నా మనం చూడలేదు. ఏదో ఒక దాంతో ఒంటి బట్టే కన్ను చూడగలుగుతుంది. అది అన్ని ఇంద్రియాలు అలాగే పనిచేస్తాయి అంతే. సహా ఇంకో రోజు ప్రాణాయామం కోసం అది మరొకసారి చదువుదాం. కొంచెం పెద్దది. ఇంకేమైనా అనుపమ గారు అర్థమైందా? అడుగుతారా? తెలిసిందండి, అర్థమైంది. ఇంక చెప్పేందుకు ఏం లేదు, అర్థం చేసుకున్నానని నేను. ఓకే, అయితే ఇంక ముగించేద్దాం. మరి పెద్దది. సరే.